ఈ రోజుల్లో అన్న చాలా మంది బయట చూస్తుంటాం అయ్యగారులు ఇట్లా అంతా కొంతమంది నిజమైన వాళ్ళు ఉంటారు, ఫేక్ గా కూడా కొంతమంది రెడీ వస్తుంటారు కదా. మేము బ్లాక్ మ్యాజిక్ చేస్తాం, మీ మీద ఉన్న దుష్ట శక్తి తీసేస్తాం ఇట్లా అంటుంటారు. అంటే మీరు హాంటింగ్ ఎక్కువ చేస్తుంటారు, ఎక్కువ దూరం ప్రాంతాలు ఇట్లా వెళ్తుంటారు కదా, నిజంగా ఇట్లాంటివి ఉంటాయా? నేను దీంట్లో 2-3 అంటే ఇప్పుడు నాకు ఇది జాబ్ లాగా ఉండింది కదా మన వరకు. సో దీంట్లో నేను ఎంత నేర్చుకుంటే తెలుసుకుంటే నాకు అంత నా ప్రొఫెషనల్కి యూజ్ అవుతుంది అవును అని చెప్పి నేను ఆల్ ఇండియా ట్రిప్ పోయినప్పుడు నాగస్వాదుల్ని, అఘోరాల్ని, గురువుల్ని కలిశాను. కలిసి చెప్పాను నేను ఇట్లా యూట్యూబర్ని. అంటే యూట్యూబర్ అంటే నేను మీరేమన్నా ట్రావెలర్ అట్లా అనుకోవద్దు, నేను మీ అంటే మీ దాంట్లో 1% జస్ట్ అప్పుడప్పుడు ఇలా చనిపోయిన ప్లేస్లలో సమాధుల్లో ఇట్లా తిరుగుతూ ఉంటాను. నేను ఏదైనా సేఫ్టీ పర్సనల్గా నాకు ఏదైనా చెప్తారా అంటే వాళ్ళు చెప్పారు కొన్ని టిప్స్. ఓకే, దాన్ని పాటించి ఎలా ఉంటుంది ఏంటి అంటే కొందరు ఉంటారు ఎట్లా అంటే మామూలుగా పూజల్లో కూర్చోబెట్టి చూపిస్తారు, ఆ మనిషి మాట్లాడతారు, దానికన్నా వాళ్ళ దగ్గర ఇవి చెప్పచ్చో లేదో బట్ ఐ డోంట్ నో, నా కొంచెం చెప్తున్నా. ఒక రకమైన విభూతి ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఆ విభూతి చల్లినప్పుడు దాంట్లో ఆకారం వస్తుంది. ఓ ఒక మనిషి మాట్లాడేది వేరుంటది, వాళ్ళు చూపించేది చాలా హై పవర్ ఎనర్జీ కదా బ్రో. వాళ్ళు చూపించేది వాళ్ళు అంత ఈజీగా నమ్మి మనకి ఎవరు చూపించరు. సో ఇప్పుడు మామూలుగా బాబాలు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, నేను ఎవరితో అంతగా ఇన్ డెప్త్గా ఎవరితో మాట్లాడను, ఏం చేయను, నేను నా పని నేను చేసుకుంటుంటా.